చాలా మంది దేవుళ్ళు వైకుంఠం, సముద్రం, స్వర్గం ఇలాంటి ప్రదేశాల్లో ఉంటారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఉదయం ఆ ప్రదేశంలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఇక రాత్రులైతే చాలా భయానకంగా ఉంటుంది. ఎన్నో మంచి ప్రదేశాలను వదులుకొని శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడో మీకు తెలియజేస్తున్నాను. మహాభారత అనుశాసన పర్వం 141వ అధ్యాయంలో దీని గురించి వర్ణించబడి ఉంది. ఎన్నో మంచి ప్రదేశాలు వదిలి శ్మశానంలో నివసించడానికి కారణం ఏంటని శివుని భార్య ఉమాదేవి ప్రశ్నిస్తుంది. అపవిత్రత స్థానంలో ఎందుకు ఉంటున్నారని అడుగుతుంది. దానికి ఆ మహాదేవుడు, దేవి, నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్ర స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుకుతూ ఉంటాను. ఈ శ్మశానానికి మించిన మంచి ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించడం లేదు. అందుకే ఈ శ్మశానంలోనే నివాసం ఉంటున్నాను. నా భూతగణాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి నాకు ఈ ప్రదేశం అంటేనే ఇష్టమని శివుడు అంటాడు. ఇది అపవిత్ర ప్రదేశం కాదు, ఇదే నాకు స్వర్గమని చెబుతాడు. ఇది వీరుల నివాస స్థలం. కపాలాలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం నాకు అందంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు దీర్ఘాయుస్సు కోసం పూజ చేసేవారు, అపవిత్రత, పాపపు పనులు చేసే మగవారు శ్మశానంలోకి వెళ్ళకూడదని అంటారు. శివుడు ఇంకా చెబుతూ, నా ఆజ్ఞ లేకుండా భూతగణాలు ఎవ్వరికీ ఏ హాని తలపెట్టవు. మానవుల క్షేమం కోరేవాడిని కాబట్టే నా భూతగణాలను శ్మశానం దాటి బయటకి పోనివ్వను. ఇదే నేను ఇక్కడ ఉండడానికి గల రహస్యమని చెబుతాడు. శ్మశానంలో శివుడి రూపం గురించి కూడా అమ్మవారు అడిగి తెలుసుకుంటారు. అప్పుడు చాలా భయంకరమైన రూపంతో శివుడు కనబడతాడు. శరీరం మొత్తం బూడిదతో జుట్టు ముడివేసి ఎర్రటి కళ్ళతో కనిపిస్తాడు. లోకరక్షణ కోసమే ఈ భీకర రూపం దాల్చానని చెబుతాడు. శివుడు, విష్ణువు ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క భిన్న రూపాలు. మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకలుగా నిలిచారు. విష్ణువు హృదయంలో శివుడు, శివుడు హృదయంలో విష్ణువు ఉంటాడని అంటారు. భగవంతుడు ఒకడే, కానీ ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి. ఒకరు సౌమ్య గుణానికి, మరొకరు తేజో గుణానికి ప్రతీకలు. మీరు శరీరానికి బూడిదను ఎందుకు పూసుకుంటారో చెప్పమని అడుగుతుంది పార్వతి. దానికి శివుడు, శ్మశానానికి అందరూ రామనామ జపాన్ని చేస్తూ వస్తారు. ఆ రామనామం వినడానికి నేను ఈ రుద్రభూమికి వస్తూ ఉంటాను. రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను. కాబట్టి అగ్నితో దహించబడ్డ ఆ శరీరానికి సంబంధించిన చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాను. రామనామం జపించేవారంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్తాడు.